ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈరోజు అయితే బ్యాంగిల్స్ అవి ఏమీ కాదండి, మనకి సమ్మర్ కాబట్టి మేమైతే సమ్మర్లో వెకేషన్కి బెంగళూరు అయితే వచ్చాము. సో అక్కడ మేము చూసిన వాటిలో మీకు యూస్ఫుల్గా అనిపించినవి నేనైతే మీకు వీడియోస్లో అయితే చూపిస్తాను. సో ఇదేంటి అంటే రాణి ద పెట్ సాంచురీ అని ఒక ప్లేస్ అయితే ఉందండి బెంగుళూరులో. 37 కిలోమీటర్స్ అన్నమాట మాకైతే. సో అక్కడికైతే మేము వెళ్ళాము. సో ఇదైతే మస్ట్ సీన్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. పెద్దవాళ్ళు మనకి ఆల్రెడీ మనం ఎప్పుడైనా చూస్తూ ఉంటాం కదా! సో పిల్లలు వాటిని చూసి వాళ్ళైతే చాలా ఫీల్ అవుతారు. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా! మనం వాటిని ఫీల్ చేయొచ్చనమాట. సో అలా అయితే మనకు చూపిస్తారు. అండ్ వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంది. Because if you look at the pattern on them, it just looks like they're wearing a hoodie. And these animals, they are basically intelligent. They can be trained just like a dog. They are used in bomb detection and all. So I'll be coming closer. You can't hold it, but you guys can touch it gently from neck to the back like this, not the other way around. Okay? చూసారు కదా వాళ్ళు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మనకైతే చూపిస్తారన్నమాట అన్నిటిని. Sell the sunmore for 1 guinea, and these guys they make a squeaking noise just like a pig. That's why they're called as guinea pig. They're actually rodents and they don't have tail. That's why they are called as tailless rodents. Okay, and these animals, they are herbivorous in nature. They feed on ప్రతి యానిమల్ గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం వాటిని ఇలా ఫీల్ చేయొచ్చనమాట టచ్ చేసి. సో ఇదైతే చాలా బావుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి యానిమల్ గురించి చెప్తారు. మీరు కూడా వినొచ్చు. మీకు తెలుస్తుంది కదా అని. touch it, it's gonna hurt them. So I'll come closer. You guys can gently touch it from neck to the back like this. And these animals, they are herbivorous in nature. They love to eat leaves, berries, and flowers. Okay, you guys can touch this iguana outside of the log from the side, not on the head. Like విన్నారు కదా! ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉన్నాయండి. ఇందులో చాలా యానిమల్స్ రెస్క్యూ చేసిన యానిమల్స్ కూడా ఉన్నాయి. పెద్ద హార్స్ అయితే ఉందండి. నేనైతే అంత పెద్ద హార్స్‌ని చూడలేదు. మన హార్సెస్ ఉంటాయి గానీ నార్మల్ సైజ్‌లో ఉంటాయి. ఒకటైతే రెస్క్యూ చేసిన హార్స్ అన్నమాట. అదైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇగ్వానా, స్నేక్స్, రెప్టైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో స్నేక్స్ కూడా ఉంటాయండి. స్నేక్స్, ఫిషెస్ అన్నీ ఉంటాయి. డక్స్, గోట్స్, రెప్టైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ లాస్ట్‌గా మనం వెళ్తే కనుక ప్యారెట్స్ అన్నమాట. ప్యారెట్స్ హౌసెస్ చూసారా? ఒక్కొక్క ప్యారెట్‌కి భలే ఉందండి అసల. ప్యారెట్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఆ కేజ్‌లోకి వెళ్ళిన తర్వాత ప్యారెట్స్ అన్నీ మన దగ్గరికి వస్తాయన్నమాట. మనకి సీడ్స్ ఇస్తారు వాటికి ఫీడ్ చేయడానికి. సో మనం అవి పట్టుకుంటే అవి మన దగ్గరకొస్తాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇది చాలా బావుంది. వాళ్ళు తెలుసుకుంటారన్నమాట యానిమల్స్ గురించి. వాటికి ఏం ఫుడ్ పెడతారు, ఏంటి, ఎలా ఉంటుంది, మనం ఎలా చూసుకోవాలి యానిమల్స్‌ని అని చెప్పి ఇందులో అయితే మనకి చాలా క్లియర్‌గా గైడ్స్ అయితే ఉంటారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. చాలా బావుంది. బెంగుళూరు ఎవరైనా వెళ్తే కనుక పిల్లలకి కంపల్సరీ చూపించాల్సిన ప్లేస్ అండి ఇది. సో ఎవరైనా వెళ్తే గనుక ఈ ప్లేస్ అయితే మిస్ చేయకండి. అండ్ ఇంకా మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఇలా యూజ్‌ఫుల్ వీడియోస్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ.